హాయ్ అందరికి. ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నా ఇన్స్టా చేద్దాం అని చెప్పేసి చేయలే. కానీ ఇప్పుడు చెప్తున్నా, కొన్ని మాటలు చెప్తా అంతే. ఎక్కువ ఏం చెప్పుకున్నట్టు మస్తు ఉన్నాయి, కానీ చెప్పుకుంటే ఒక ఇంటి యజమాని ఆయన ఇంటి యజమాని ఒక బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మనం ఫేస్ చేసేటి చాలా ఉంటాయి. అది నా దాంట్లో కూడా వచ్చింది. మా ఆయనకి మీకు కొంతమందికి తెలుసు యాక్సిడెంట్ ఏం కాలేదు అని చెప్పేసి. కానీ ఇట్లాంటిది సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు. మంచిగా ఉన్నప్పుడు వచ్చి బావా అన్న ఇది అది అన్నీ మాట్లాడతారు. ఎట్లాంటి టైం ఒకటి మనకు వచ్చిందా, మనం హాస్పిటల్లో పడ్డామా, అప్పుడు మాత్రం ఎవ్వరు రాదు. ఒక్కో రోజు 2 రోజులు చూడడానికి వస్తారు అంతే. మళ్ళీ ఏమన్నా మనీ అవసరం ఉంటే ఫోన్ చేసినామా, లేవు తర్వాత ఇస్తాం. ఇప్పుడు ఏడున్నాయి, ఒకరోజు ముందు అడగద్దా వేరే వాళ్ళకి ఇచ్చిన ఇట్లా. కానీ మమ్మల్ని అడిగిన రోజు ఉన్నాయి. నన్ను అడగకుండా మా ఆయన వెళ్ళి ఇచ్చిండు, అన్నీ చేసిండు. పైసలు మేము గొప్పగా చెప్పుకుంటలే, మా ఆయన మాత్రం మస్తు మందికి హెల్ప్ చేసిండు. కానీ మా ఆయన సిచ్యువేషన్ ఇట్లా అయింది చూడు. ఎప్పుడైతే మా జీవితం మొత్తం బోల్తా పడ్డారో అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏంటి, ఏ మనిషికి ఎంత దగ్గర ఉండాలి, ఎట్లాంటి మనిషికి దూరం ఉండాలి అని ఈ సిచ్యువేషన్లో అర్థమవుతుంది మాకు. నిజంగా రూపాయి 2 రూపాయలు ఉన్నా కానీ మీ దగ్గర పెట్టుకోండి, కానీ ఇంకో మనిషికి ఆపదలు ఉందంటే మాత్రం ఇవ్వకండి. మనం అనుకుంటాం ఇద్దాం మనకి ఇస్తాడు కదా అని చెప్పేసి. మన టైం ఇట్లా మా టైం ఇప్పుడు ఎంత బ్యాడ్ అయిందో. ఇప్పుడు మేము అడిగితే కూడా మాకు పైసలు ఇచ్చేవాళ్ళు లేరు. మా ఆయన దానికి నిన్న గోల్డ్ అమ్మేసుకున్నా, కొన్ని బయట నుంచి తీసుకొచ్చుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ సర్జరీ ఉంది. ఈ సర్జరీకి మైండ్ అంతా పాడైపోతుంది. అసలు ఏం చేయాలా అని చెప్పేసి కొంతమంది మస్తు మంది అడిగారు, ఏమైంది మీ హస్బెండ్కి, బాగుందా అది అని చెప్పేసి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఉంది, అది ఎప్పుడు చెప్పలేను. నెక్స్ట్ మంత్ ఉండొచ్చు. కాకపోతే కానీ మీరు జాగ్రత్త ఉండాలి. నా మాట మీకు నచ్చకపోయినా రూపాయి ఉన్నా మీ దగ్గర పెట్టుకొని, కానీ చావు బతుకులు ఉన్నారు అని అన్నా కానీ అలాంటి వాళ్ళకి పైసలు ఇవ్వకండి, దయచేసి చెప్తున్నా. ఇది మాత్రం మస్తు అనుభవిస్తున్నా నేను. మనసులో నమ్మాలంటే నమ్మద్దు అనిపిస్తుంది.